ఎంత దరిద్రంగా ఉన్నారంటే డీజేలు పెడితే నైట్ 2 దాకా ఎగుర్రాని పిల్లలు పంపిస్తారు. దేవుడు వాక్యం వినరాని పంపించరు. మీటింగ్ 1 అరగంట లేట్ అయితే అరే లేట్ అయిందిరా. మరి సినిమా పాటలకి డాన్స్ వేసినప్పుడు లేట్ అవుదా? మా ఊర్లో ఎక్కువగా ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి నైట్ అంతా డీజేలు పెట్టి ఎగురుతారు. విశ్వాసుల యొక్క పిల్లలు కూడా అలా తయారయ్యారు. ఏం నేర్పిస్తున్నావు? డీజేలు పెట్టి ఎగరమనా? సినిమా పాటలకి ఎగరమనా? రేపు పొద్దున నీ గుండెల మీద ఎగురుతారు, గుర్తుపెట్టుకో. లాగొక్కటి పెట్టుకొట్టి ఏంట్రా సినిమా పాటలు డాన్స్ చేస్తున్నా? నోరు మూసుకొని ఇంట్లో కదా. నిజమైన తల్లిదండ్రులు చెప్పవలసిన మాట అది. మూర్ఖపు తల్లిదండ్రులు ఎగురు నా బిడ్డ చూడరా ఏం ఎగురుతున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తారు, చూడరా మా వాడు ఏం ఎగురుతున్నాడు, సిగ్గులేదు? దేవుడు వాక్యం చెప్పాలి. ఇదిగో పిలు, మా ఓడు వాక్యం చదువుతున్నాడు, మా ఓడు కన్నడ వాక్యం చదువుతున్నాడు, మా ఓడు యాక్షన్ చేస్తున్నాడు, మా ఓడు పరిచర్య చేస్తున్నాడు, మా ఓడు దేవుడి సన్నిధిలో నిలవబడ్డాడని చెప్పు. ఇది గొప్పదనం. అంతేగాని సినిమా పాటలు డీజే పాటలు ఎగిరి సిగ్గు లేకుండా ఎగిరి గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు వారి బిడ్డను నాశనాన్ని కోరుకునేవాళ్ళు. కొంచెం కఠినమైన మాటలు ఉంటాయి. ఎందుకంటే సమాజంలో పిల్లలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. 8th క్లాస్గా ప్రేమలు, 10th క్లాస్గా త్రాగుడు, ఇంటర్మీడియట్కి డ్రగ్స్ వాడుతున్న పిల్లలు. కారణం కొంత తల్లిదండ్రులే. చిన్న తప్పుకి చెప్పాలి నాన్న తప్పురా. ముఖ్యంగా ఆడపిల్లలు, తల్లులు ఆడపిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి, సమాజం ఇలా ఉంది, నా కూతురు బంగారం అండి చెప్పుకుంటే సరిపోదు. అలాంటి బంగారాలే బయట సమాజం